డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపేందుకు విద్యార్థులు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం దిగొచ్చే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి జిల్లా తుంపాలలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం దగా చేసిందని గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ మండిపడ్డారు. కొన్ని జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి గుర్తింపు లేనటువంటి అసోసియేషన్స్ ద్వారా ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ ని వారు పరిగణలో తీసుకొని ఉద్యోగాలు చేసేటువంటి కార్యక్రమం చేశారు. సహజంగా మెరిట్ ద్వారా ఉద్యోగాలు సాధించుకోవాలనేటువంటి తాపత్రయంతో కొన్ని సంవత్సరాల తరబడి వారు కష్టపడి ఆ పరీక్షల్లో వారు ఉత్తీర్ణులై కావాల్సినటువంటి కట్ ఆఫ్ మార్కులు వచ్చి స్పోర్ట్స్ కోటాలో ఎవరో ఇచ్చినటువంటి సర్టిఫికేట్ల ద్వారా వారు ఉద్యోగాలు సాధించేటువంటి కార్యక్రమం చేశారు. అంటే వీరికి కావాల్సినటువంటి వ్యక్తికి సర్టిఫికేట్ ఇచ్చేసి వీరు సంబంధించినటువంటి క్రీడలో వీరికి ఏదో ప్రావీణ్యం ఉన్నట్టు ఆ ప్రావీణ్యం ద్వారా వచ్చినటువంటి సర్టిఫికేట్ అనేటువంటి విషయాన్ని చూపించి వారికి అందులో మార్కులు యాడ్ చేసి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం. కూటమి నాయకులకు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి మెరిట్ లో కాకుండా ఈ జాబ్లు ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఆ డిఎస్సిని రద్దు చేసి ఫ్రెష్ గా డిఎస్సి రద్దు చేయాలని ఈ డిఎస్సి అభ్యర్థులు ఎంతో మంది సంవత్సరాలు 2-3 సంవత్సరాల పాటు కష్టపడి ఎగ్జామ్ రాసి ఆ జాబ్ కోసం వెయిట్ చేస్తే ఎగ్జామ్ లో మెరిట్ వచ్చిన వాళ్ళకి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఎన్నో అక్రమాలు చేసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ డిఎస్సి అభ్యర్థుల తరఫున ఈ పోరాటంలో పాల్గొని మనం ఈ డిఎస్సిని రద్దు చేసి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు కూడా ఈ రోజు 3వ రోజు ఈ కార్యక్రమం. డిఎస్సి నియామకాల్లో అక్రమాలను నిరసిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో 3వ రోజున పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డిఎస్సిలో అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. మెగా డిఎస్సి నియామకాల్లో అన్యాయమైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. డిఎస్సి అక్రమాలపై ఉద్యమించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్షా శిబిరంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. డిఎస్సి నియామకాల్లో స్పోర్ట్స్ కోటాలో పేకాటను చేర్చి వారికి కూడా ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ యువకులు రోడ్డు మీద పేకాటాడారు. పేకాట ఆడుతూనే కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదించి సెటిల్ అవుతామని చెప్తూ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.